అదే ఎందుకన్నా అక్క కిచెన్ ఫార్వర్డ్ చేస్తున్నారు అందరికీ. ఈ శ్రావణ మాసంలో కూడా పెట్టాము. ఈ శ్రావణ మాసంలో మనకి శ్రీచక్రం మార్చింది సౌభాగ్య వ్రతం పెట్టుకున్నాం. డీటెయిల్గా అయితే Ini mantan
అంటే మంత్ర జపం చేసేటప్పుడు కుడి చెవిలో ఉండాలి. ఎందుకంటే కుడి చెవిలో గురువు ఉంటుంది. ఆదిత్యాది సోమాయ మంగళాగ్రహ గురు శుక్ర శని దశ మూత్రం రాహు మలం కేతు రాహుకి కేతు నవగ్రహాలు మనలోనే ఉంటారు. మనకు తెలిసి మంత్రోపదేశం చేసేటప్పుడు కొంచెంలో చెప్తుంటారు. గాయత్రి ఉపదేశం చేసిన ఇంకోటి ఏం చేసినా చెప్తుంటారు. కానీ సాంప్రదాయం అదే. కానీ జనరల్గా మంత్రాలు ఇచ్చేటప్పుడు అది పాటించట్లేదు. అంటే ఈ చెవులో చెప్తేనే శుభమంత్రాలకు భవిష్యత్తు ఉంటుంది. ఇది రాక్షస గురువు శుక్రాచార్య. ఇదేమంటే మారణం ఉద్వేషణం వేదనం అనేటువంటి మంత్రం ఈ చెవులో చెప్పాలి. పొరపాటు కూడా ఈ చెవులో జరగదు. వీళ్ళు బట్టి ఆ చెవు మూసేసుకోవడం అలాంటి మంత్రాలు విన్నాం. ఇలాంటి మంత్రాలు విన్నప్పుడు రెండు చెవులు వినొచ్చు, కానీ ఈ చెవులు. కాబట్టి అది గుర్తెట్టుకోండి. నవగ్రహాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర శని రాహవే ఏకవే నమః. మీరు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ 16 సార్లు ఈ జపం చేసుకుంటే నవగ్రహ శాంతి అక్కడే ఉంటుంది. ప్రత్యేకించి నవగ్రహ శాంతి మనలోనే ఉంటారు. వాళ్ళు శాంతి చేసుకుంటే అన్ని కార్యాలు
సుముఖంగా జరుగుతుంది. నాకు మీ ఊరు తెలుగు తెలియదు, నేను కొంత ఆంధ్ర భాష మాట్లాడుతున్నాను, తప్పుగా ఏమవుతుంది అని నిన్న ప్రాబ్లం ముందు రిక్వెస్ట్ చేస్తాను. అర్థం కాబట్టి ఒకసారి అడగండి, నాకు అర్థం కాకపోతే అడుగుతాను. నేను నేను ఆధారంగా రౌండ్ చేసుకున్నాను. డిస్ట్రిక్ట్ ఒక లాంగ్వేజ్ డిస్ట్రిక్ట్ వెరైటీ అన్నీ కూడా అన్నీ అలవాటు. ఆయా డిస్ట్రిక్ట్ అయితే ఆయా పద్ధతి వచ్చేస్తుంది. తెలంగాణ వరకు హిందీ గుర్తు మిక్స్ చేస్తున్నాం. ఏమంటే ప్రాంతీయ భాష, వాడక భాష, గ్రామ్య భాష, గ్రాంధిక భాష 4 రకాలు. ఏది కలుగుతారు? ఇదేమంటే శ్రీ విద్య అనేది మహా విద్య, మహత్తరమైనది. ఈ శ్రీ విద్య తెలిసిన వాడు ఎవరిని నిర్ణయించు, ఏ దృశ్యము తప్పుతారు, ఏ విషయము తప్పుతారు, ఎవరు తప్పుతారు, ఏది తప్పుతారు, అన్నీ కరెక్ట్, అన్నీ మంచిది, అందరూ మంచివాడు. ఎవరు ఇక్కడ చెడ్డవాళ్ళు లేరు, నీచులు లేరు, చదువుకోరు. ఒక శిల శిల్పం కావాలంటే ఎన్ని డబ్బులు తినాలి? అదే నిన్న ఇప్పటికే విగ్రహం తయారు చేసేది ట్యాక్స్ చెప్పాలి, నమ్మకం ఓపెన్ చేస్తాను. నేను చేతితో శుద్ధితో పడుతున్నా, ఇలా ఎవరైనా నన్ను పీడిస్తే మంత్రాలతో వేయకూడదు. వివేకుడు అంటే స్వామి వివేకానంద స్వామి అంటే ఆయన పేరుకు ముందు స్వామిని పెట్టుకున్నారు, పెట్టారు. అంటే అంత గొప్ప ఎవరికి స్వామి ఆయన పేరు ముందు రాదు, అందుకే పేరు తర్వాత స్వామి అంటారు. నేను పేరుకు ముందే స్వామి అని పెట్టుకున్నాను. అంత మహాత్ముడు ఆయన హోమపక్షి అని ఆయన్ని హోమపక్షితో పోలుస్తారు. విన్నారు ఎప్పుడైనా హోమపక్షి? హోమపక్షి అనేది ఆకాశంలో 17,000 అడుగుల్లో తిరుగుతూ ఉంటుంది. దాని పని ఏమంటే తిరగడమే పని, తిరుగుతూనే గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు కూడా తక్కువ వాటి తిరుగుతూ అది ఓపెన్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఓపెన్ అయి దాని పిల్ల కూడా తిరుగుతుంది ఆకాశంలో, అంటే భూమికి రాదు, ఆశలు పచ్చి అప్పటికప్పుడే ఆ గుడ్డు ఓపెన్ అయి అప్పుడే పచ్చి బయటకు వచ్చి తిరుగుతుంది. అంత అంత గొప్పదట హోమం పచ్చి, అంత గొప్పవాడట స్వామి. చూసారా సంబోధించారు, స్వామి వివేకానంద సంబోధించారు. ఆయన గొప్పతనాన్ని ఒక పిచ్చివాడు, అంటే పిచ్చివాడు ఏం కాదు, ఆయన ఒక యోగిలా దిగంబరంగా నిలబడి అంత దగ్గర పిచ్చి పడుకుంటున్నాడు. ఈ ఎవరైనా వస్తే ఆయన చూసి భయపడతాడు, అమ్మో ఉప్పు వస్తుందని పక్కన తప్పుకుంటాడు. మనిషిని చూసి పక్కన తప్పుకుంటాడు. ఇంకొకసారి అమ్మో ఒక్కలు వచ్చిందని బయట దాక్కుంటాడు. ఇంకోసారి ఘాట్ వచ్చిందని తరుగుతాడు. అంటే మనుషుల్ని ఆటలో ఈయన వచ్చాడు, ఎవరు స్వామి వివేకానంద. అమ్మమ్మ మనిషి వస్తున్నాడని దాచుకున్నాడు, తప్పుకున్నాడట వర్తం తీసి. అంటే ఆయన మనిషిగా కనపడ్డాడు. అప్పుడు ఆయన వచ్చి నవ్వేసి ఆయన చేస్తున్న తప్పు అంటే అప్పుడు చెప్పాడు కూర్చోడు, స్వామి ఇప్పటిదాకా అంత జంతువులే కనిపించింది, ఇప్పుడు మాత్రమే మనిషి కనిపించింది, అందుకే సిగ్గుతున్నాను. అంత గొప్పవాడు. అంటే హోమపక్షి ఎంత గొప్పదో అంత గొప్పవాడు మన స్వామి వివేకానంద. ఆయన మన భూమిలో పుట్టడం మనం చేసుకుంటాం. కాబట్టి ఈయన ఒక పుస్తకాన్ని ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజెస్ అంటే పుస్తకంలో ఉన్న సారం అంతా తెలుసుకుంటారు. అంత గొప్పవాడు. మొదలుపెట్టడమా 3 వేలతో తీసుకుని ఒక్కొక్క డ్రాప్ దాని మీద వేస్తూ ఉండండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకొక సంగతి ఏమంటే సీక్రెట్, మీరు ఎంత కుంకుమ వాడతారో అంత కుంకుమ కలిసి అంత అన్నదానం చేయాల్సి ఉంటుంది ఎప్పటికైనా. కుంకుమ కలిసి అంత అన్నదానం పుట్టాలతో
ईश्वरमे मुक्त केशेश्वरमे देवगणानाथमे विष्णुदेवमे प्रभाकरदेवमे गिरिजोदेवमे मनोजदेवमे कल्याणदेवमे वासुदेवमे रत्नदेवमे श्रीरामानन्दमे अनुमादित्ये महिमा सिद्धे ईश्वरसिद्धे वसिद्धे काकासिद्धे बुद्धिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्राह्मी महेश्वरी कौमारी वैष्णवी माताहि माहेन्द्री जामनी महालक्ष्मी सर्वसंतोषिणी सर्वविद्रावती सर्वाकर्षिणी सर्वशंकरी सर्वमाहिनी सर्वमहात्मजे सर्वकेशरी सर्वजीते सर्वयोगे सर्वत्रिखंडे त्रैलोक्यमोहनचक्र स्वामिनी प्रकटयोगिनी कामाकर्षिणी विद्याकर्षिणी अहंकाराकर्षिणी शब्दाकर्षिणी स्पर्शाकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी नंदाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी नामाकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी शरीराकर्षिणी सर्वाचारपूर्णचक्र स्वामिनी गुप्तयोगिनी अनंतकुसुमे अनंतवेदने अनंतमदने अनंतमदनाभुजे अनंतदेके अनंतवेगिनी अनंतांकुशे अनंतमालिनी सर्वसंकोपनचक्र स्वामिनी गुप्ततरयोगिनी सर्वसंकोपिनी सर्वविद्रावणी सर्वाकर्षिणी सर्वप्राजिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वद्रुम्बिनी सर्ववशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वार्थसाधिके सर्वसंपत्तिपूरणी सर्वमंत्रमयी सर्वद्वन्द्वचरित्करी सर्वसौभाग्यदायक चक्रस्वामिनी संप्रदायोगिनी सर्वसिद्धिपदे सर्वसंपत्पदे सर्वप्रियंकरी सर्वमंगलकारिणी सर्वकामप्रदे सर्वसुखविमोचिनी सर्वमृत्युशमनी सर्वविघ्ननिवारिणी सर्वांगसुंदरी सर्वसौभाग्यदायिनी सर्वार्थसाधक चक्रस्वामिनी पुरोहितयोगिनी सर्वज्ञे सर्वसिद्धि सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमये सर्वव्याधिविनाशिनी सर्वाकारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी सर्वेक्षतफलप्रदे सर्वरक्षाकरचक्रस्वामिनी निगर्भयोगिनी वचिनी कामेश्वरी मोदिनी मूलयामिनी सर्वेश्वरी गौरिणी सर्वरोगहर चक्रस्वामिनी रहस्ययोगिनी वाणिनी जामिनी वाचिनी अमृतिनी महाकामेश्वरी महारुद्रेश्वरी महाभगवानिनी सर्वसिद्धिप्रद चक्रस्वामिनी अतिरहस्ययोगिनी श्री श्री महाभट्टारिके सर्वानंदमय चक्रस्वामिनी परापर रहस्ययोगिनी त्रिपुरे त्रिपुरे त्रिपुरसुंदरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरासिद्धे त्रिपुराम्बा महात्रिपुरसुंदरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ति महामहागुप्ते महामहाशक्ति महामहानंदे महामहास्कंदे महामहादये महामहाश्रीचक्र साम्राज्ञी नमस्ते 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 नमः ओम श्री रुद्रादेवी नमः अर्थमालां समाप्तं यनु ముందు పంపించండి అర్థం చేసేది ఇప్పుడు అందరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చేయండి సార్ లేకపోతే ఓం శ్రీ సాయి నమః ఓంకారాంతమయామే सिंदूराग्रहं जनयनं माणिक्यमधुस्वरधारायणेधरां स्मितमुखे माकेनोत्तोहं पाणिभ्यां पूर्णरत्नजगं रत्नोत्पलं विधृतिं सौम्यं रत्नघटस्थदत्तचरणां ध्यायेश्वरमाभियाम् ॐ ऐं पदवीं श्रीं रजताचलसुन्दरमध्यस्थायै नमः पूर्व आकल ఇప్పుడున్న వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ కుంకుమ బొట్లు పెట్టేసుకుంటారు మొత్తం పెట్టుకొని
ఇది పెట్టినారు ఇది పూజ చేసింది ఓం ఐం హ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీ అది చేసుకోండి ఓం ఐం హ్రీం శ్రీ అంటే చెప్పండి ఓం ఐం హ్రీం దీగా మాత్రం చెప్పండి చెప్పండి ఓం ఐం హ్రీం శ్రీ హ్రీం స్త్రీ హ్రీం అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి అప్పుడు అది ప్రాణంలో వస్తుంది బయట మంత్రము బతికుండాలంటే ఏ బీజము ఎక్కడి నుండి రావాలి అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ హ్రీంకారం బొడ్డు దగ్గర నుండి వస్తుంది హ్రీంకారం హెచ్చాది ఆ హ్రీంకారం లేదు కుర్చీ తెలుసుకోండి हमको चेहरे से లేదు మైండ్ బాడీ మీద ఉంది నేను బాడీ మర్చిపోవట్లేదు ఓం ఐం హ్రీం శ్రీం సదాయ సంసార మధ్యస్థాయ నమః ఐం హ్రీం ఓం ఐం హ్రీం హిమాచల మహావంశ పావనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శంకరాకాంత సౌందర్య శరీరాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రసన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహానిజ సౌందర్య లావణ్యాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక చేతన ప్రాణవల్లభాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం సదాపంచ దశాత్మైక స్వరూపాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం వజ్రమాణిక కటక కిరీటాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరి తిలకోల్లాసిత విలాసాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మదేకాంకిత అసన్మస్తకాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం వికటాంభోరుహకళాలోచనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం జగత్యాప్యయ పుష్పావనాశికాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం అసత్కాండన సాకంక యుగలాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం మణిదర్పణ సంకాశ కపోలాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం తాంబూల వివృత స్మేర వదనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం సుభక్త గాడివే బీజ రచన రతనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం గంగూగ సమర్చాయ నందనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం స్థూలముక్తాపలోదాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం గిరీశవర్ధమాంగళ్య మంగళాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మవాచాంకుశ దశత్రాజ్యాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మజైరవ మందార సుమాయున్యే నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం సువర్ణకుంభయుగ్మావ సుభుజాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగదేయుపూజితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం బృహత్ సౌవర్ణ సౌందర్యవసనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం సౌభాగ్య ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాత సుందర మధ్యమాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం దివ్యభూషణ సందోహ
वेंकटाचार्य नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम भूतेशादित्योनोद्भूलकान्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम अनन्यजनतापाङ्गवीक्षणाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम सिद्धिविद्या मनवधूसेविताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं लीलाकल्पतब्रह्माण्डमण्डलाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं अमृताय महाशक्तिसंवृताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं एकादशसाम्राज्यदायिकाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सनदायसमादायपात्रकाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं देवशिस्तूयमानवैभवाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं कंसोद्भवोद्वासपूजिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम मध्येवभक्तषट्भक्तवत्सलाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम चक्रधारी महामन्त्रमध्यवर्त्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम चिदग्निकुण्डसम्भूतसुदेहाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं शशाङ्ककण्डसंयुक्तमग्गाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं मत्तहंसवधूमन्तनमनाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं वन्दारुजनसन्तोषपण्डिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं अन्तर्मुदजनानन्दवरदाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं पतिव्रताङ्गना भीष्टबलप्रदाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं अव्याजकरणामृतपूजिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ప్రసాదాన్ని ఆటో ओम ऐं ह्रीं श्रीं नितान्तसच्चिदानन्दसंयुक्ताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सहस्रसूर्यसंयुक्तप्रकाशाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं रत्नचिन्तामणिगृहमध्यस्थाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं आनिवृत्तिगुणादित्यरहिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम महापद्मा ऐं ह्रीं श्रीं महापद्मादवीमध्य निवासाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं स्वप्नसुषुप्तीनां साक्षीभूते नमो नमः ओम ऐं ह्रीं श्रीं महापापौघतापनां विनाशिन्ये नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम पुस्तकेतमहाबीजवर्जनाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं समस्तदेव धनुजप्रेरिकाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम समस्तहृदयाम्भोजनिलयाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं अनाहतमहापद्ममन्दिराय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सहस्रासरोजजातवासिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं पुनरावृत्तिरहितपुरस्थाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं वाणी गायत्री सावित्री सहस्राय नमो नमः ओम ऐं ह्रीं श्रीं रमा पूर्णसुधाराज्यमहाराष्ट्राय नमो नमः ओम ऐं ह्रीं श्रीं गोपालपुत्रार्चितादेवचरणाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सहस्ररतिसौन्दर्यश्रीराय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सहस्ररतिसौन्दर्यश्रीराय नमो नमः ओम ऐं ह्रीं श्रीं भवभावनामात्रसन्तुष्टहृदयाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सत्यसम्पूर्णविज्ञानसिद्धिदाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं त्रिलोचनकृतोल्लासपदहाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं श्रीशुद्धाब्दमणिद्वीपमण्डिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं
भजनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं सर्वोपाधिविनम्रचैतन्याय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नामपारायणाभीष्टफलप्रदा फलदाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं सुस्थितिस्थिति विरोधान् संकल्पाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं श्री षोडशाक्षरी मंत्रमध्यगाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं अनाद्यन्त स्वयंभूत दिव्यमूर्ते नमो नमः ओम ऐं ह्रीं क्लीं ओम भक्तहंसपरि मुख्य श्रीयोगाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं मातृमंडल संयुक्तललिताय नमो नमः ओम ऐं ह्रीं क्लीं वन्ददैक महासत्यनाशनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं क्रूरबन्धचिरच्छेदनिपुणाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं सातच्युत सुधाधीश सुखदाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं चण्डमुण्डनिशुम्भाय मण्डलाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं रक्ताक्षरक्तदिक्पादिचित्राय नमो नमः ओम ऐं ह्रीं क्लीं महिषासुरघोरवीर्यनिग्रहाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं अप्रणीतमहोत्साहकारणाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं महेशलितनटनतत्पराय नमो नमः ओम ऐं ह्रीं क्लीं निजबद्धुकाम्भोजचित्तराय नमो नमः ओम ऐं ह्रीं क्लीं वृषभध्वजविज्ञानपावनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं जन्ममुक्तजराघोटभञ्जनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं विजयमुक्तविज्ञानसिद्धिदाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं रामघोरा अर्षड्भक्तनाशनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं राजराजाचलपदसरोजाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं सर्ववेदान्तसंसिद्धसुतत्वाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं श्रीवीरभक्तविज्ञानसिद्धिदाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं अशेषदुष्टदनुज शोधनाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं साक्षात्श्री दक्षिणामूर्तिमनोज्ञाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं अयवेदार्थसम्पूज्यमहिमाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं दक्षप्रजापतिसुताभेषाढ्यै नमो नमः ओम ऐं ह्रीं क्लीं समभागैकगोरन्दमण्डिताय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नित्ययौवनमाङ्गल्यमङ्गलाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं ओम महादेवसमायुक्तसहिताय नमो नमः ओम ऐं ह्रीं क्लीं ओम महादेव ततोत्सुज्य महादेव्यै नमो नमः
श्रीमाता श्री महाराज श्रीमद सिंहासनेश्वरी श्री संभूता देवराज संपूजिता उज्जत्वान शास्त्राचित राम समन्विता रागस्वरूप आचार्य मोदा दाता कुलजा मनुरूपे गोविंदा कंठ सम्मान साईगा पूजा बच्चन महिमानंदा संपदा शोक पुण्याला संगतिगल सत्यजा कुलविंद मणि श्रेणी गण कोगी गणिता
सर्वकाराभिवर्षिणि सकलविद्या सर्वज्ञ संस्कृता महाशक्ति कुंडलिनी संतूलनीयसी भवानी भावना भवादनुकारिका वज्रप्रिया वज्रशक्ति भक्त सौभाग्यदायिनी भक्तप्रिया भक्तिरम्या भक्तिवर्षाभयः शाम्भवी शारदा शोभा मिषदुदायिनी साम्भवी करी शांति सरस्वती भावना साधोपरी साधुमती निराधारा निरंजना नित्रे पारि वरांशा वरांगुला त्रिपुरा विश्ववासाना कृष्णा नित्य मुक्ता निर्विकारा नित्य पंचालिया सया नित्य सुखा नित्य दुःखा निरवध्या निरंतरा इष्टारण्य सर्वाणि उपाधि विलीसरा नीराधा हरिणी रुमदामनासिनी विश्वसेना मोहनासिनी समानिधि पापनाशिनी निष्क्रोधसमनी निष्क्रोपादोपनाशिनी निसंशया संशयते भवापनाशिनी निर्विकल्पानिराबाधा निर्भेदावेदनाशिनी निर्नाशा कुरुमदनि निष्क्रिया निष्करिग्रहा निष्क्रुरा निरचिरा निरवाया निरदया दुर्लभा दुर्लभा दुर्गा दुर्गा निष्कप्रदा शिष्टदूरा दुराचार समनी दोषवर्जिता सर्वज्ञासा प्रकरणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वेश्वरी सर्वमयी सर्वमंत्रस्वरूपिणी सर्वयज्ञात्मिका सर्वतंत्ररूपा मनोमयी महेश्वरी महाकाली महारणी महापुरुषा महापुरुषनाशिनी महामाया महासत्ता महाशक्ति महादेवी महाभोग महेश्वर्या महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरी महानद्या महामंद्रा महाइंद्रा महासना महायागराजा महाभैरवपूजा महेश्वर महातत्व महादामोदरी महाकाली शमंशी महादुर्गसुंदरी चतुष्षष्टपचाराजा चतुष्षष्टिनामी महाचतुष्षष्टि कोटि योगी निधन सेविका चंद्रविद्या चंद्रमंगलभद्रया चारुभाषा चारुचंद्रकलाधरा चराचर जगन्नाथ चंद्रमाधुरी पार्वती पद्मनयना पद्मरागसमप्रभा पंचप्रेता सनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंदा विद्यारूपिणी ज्ञानत्रांशुते उपादत्ता तत्त्वविवर्जिता विष्णुभवे सततैकैसाधिका चिन्ताप्राणनिका दुर्या सर्वा सृष्टिकर्त्री ब्रह्मरूपा गोपी गोविंदी सत्तारकी तरूपा तिरोधानकरीश्वरी सदाशिवा ब्रह्मदा पंचभूतपरायणा राममंडलकमालिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी अन्वेषणी शोकर्णा विपन्ना महावली सहस्रती चोदना सहस्राक्षी
పూజిత పూర్ణదర్శ పూర్ణ జయ సందర సుత కోటపి జయ ఆఫ్ చేయాలా